జరిగిన ఒక బాధాకరమైన విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నామా. హలో రాజమండ్రి, ఒకసారి మా ఇంటికి దూరపు చుట్టాలు వచ్చారు. వాళ్ళలో ఒక అమ్మాయి కూడా ఉంది. మామూలుగా లేదు, చాలా అందంగా ఉంది. మా అమ్మని అడిగాను, ఆ అమ్మాయి నాకు ఏమవుతుంది అని. వరసలన్నీ చూసి మరదలవుతుందిరా నా కొడక అని చెప్పింది. ఎండిపోతున్న అడవిలో చల్లని వాన పడిన ఫీలింగ్ వచ్చింది భయ్యా. ఇంతలో అమ్మాయి వాళ్ళ అమ్మ, అదే మా అత్త, ఒరే మా అమ్మాయికి మీ రాజమండ్రిని చూపించు అని అన్నది. ఇప్పుడు ఆ అడవిలో ఒక బుల్లి మొక్క చిగురించిన ఫీలింగ్ స్టార్ట్ అయింది భయ్యా. ఆ అమ్మాయి అలా బండెక్కింది, ఎండ ఎక్కువ ఉందని కేఆర్ ఫ్రూట్ జ్యూస్ కి తీసుకువెళ్లి 2 మంచి డ్రై ఫ్రూట్ జ్యూస్ ఆర్డర్ ఇచ్చే భయ్యా. చుట్టుపక్కనున్న క్రౌడ్ నా అందమైన మరదల్ని నాతో చూసి కుళ్ళిపోయారు అనుకో. నాకు మాత్రం వాళ్ళ కుళ్ళి చూపులు ఆ బుల్లి మొక్కకి వాటర్ పోసిన ఫీలింగ్ వచ్చింది భయ్యా. వచ్చింది, ఆ అమ్మాయికి ఒకటి ఇచ్చి నేను కూడా ఒకటి తాగడం స్టార్ట్ చేసా భయ్యా. ఆ అమ్మాయి, బావా డ్రై ఫ్రూట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, టేస్ట్ చాలా బాగుంది అన్నది. డ్రై ఫ్రూట్స్ విషయం పక్కన పెడితే బేకార్ గాడి లాంటి నాకు మరదలు ఉండడమే గొప్ప విషయం అనుకుంటే ఆ అమ్మాయి నన్ను బావా అని పిలవడం. ఓడిపోతున్న ఐపీఎల్ మ్యాచ్ లో లాస్ట్ బాల్ 6 కొట్టి గెలిపించినంత ఫీలింగ్ వచ్చింది భయ్య. ఇక్కడే నా లైఫ్ లోని ఒక వరస్ట్ సిచ్యువేషన్ అడుక్కునేవాడి రూపంలో వచ్చింది. బాబు అందమైన అమ్మాయితో వచ్చావు, మంచిగా ధర్మం చేసి పుణ్యం కట్టుకో బాబు అన్నాడు. జోబీలో అన్ని 500 నోట్సే ఉన్నాయి. లక్కీగా ఒక 2 రూపీస్ కాయిన్ దొరికింది. అది వాడికి దానం చేశా. వాడు ఆ 2 రూపాయలని కళ్ళకు అద్దుకుని ముఖాన్ని ఇసిరి చిరాగ్గా చూసుకుంటూ పోయాడు. ఇక్కడ నా ముఖాన్ని ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. చుట్టూ ఉన్న కుర్లి జనాలు తెగ నవ్వుకున్నారు. నా మరదలు మాత్రం పాపం చాలా జాలి ముఖంతో చూసింది. నా బుల్లి మొక్క మీద దున్నపోత అడిగేసి చంపేసినట్టు అనిపించడం ఏంటి, చంపేసింది భయ్యా. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే 2 రూపీస్ మొక్క మీద కొట్టిన అడుక్కునేవాడికి కూడా 2 రూపాయలు చూసి సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిన్నది. అలాంటిది ఎవడో పొలిటీషియన్ ఎలక్షన్ టైంలో 1000 రూపాయలు కుక్కకు పాడైపోయిన బిస్కెట్లు వేసినట్టు వేస్తుంటే అది కూడా కౌంట్ చేస్తుంటే రోజుకి 54 పైసలు వస్తుందన్న. అవి తీసుకుంటే అడుక్కునేవాడికి కూడా ఉన్న సెల్ఫ్ రెస్పెక్ట్ మనకి లేనట్టే కదన్నా. రాజమండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ పేజ్ నుండి మన అందరికి ఒక విన్నపం, మన ఓటక్కుని ఎవడకో అమ్ముకొని అడుక్కునేవాడి కంటే హీన బ్రతుకు బతకడం అవసరమా? పొందగా ఓటేసి కాలర్ ఎత్తుకుని కాన్స్టిట్యూషన్ ని గెలిపించండి. జై హింద్.